సో ప్రజెంట్గా మనం హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇది కంప్లీట్గా ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్. సో అందరం కూడా వెళ్తున్నాము. హాయ్. సో ట్రైన్ కోసం అయితే వెయిటింగు. ఇది తిరుపతి ఏది డైరెక్ట్ శ్రీకాళహస్తికి లేదు. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం తిరుపతికి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ శ్రీకాళహస్తికి అయితే రావాలి. సో స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. సో వెయిటింగ్ చేస్తున్నాము. ఇది 4:50కి ఉన్నది. సో ఇంకొక 1 అవర్ టైం అయితే ఉంది. సో పెద్దగా జనాలు అయితే ఇంకెవరైతే ఏం రాలేదు ఇక్కడ. ఇక మేబీ ఒక ముందు పోయిన తర్వాత ఇంకా జనాలు అయితే ఇంకా వస్తుంటారు కావచ్చు. సో ప్రజెంట్గా సీట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ట్రైన్లో అయితే ఉన్నాను. ఇక్కడ 4:50కి అయితే బయలుదేరింది కదా. తిరుపతికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 7:30 అయితే రైట్ టైం ఉంది. బట్ రైట్ టైంకి వెళ్తుందో తెలియదు. అక్కడ నుంచి నెక్స్ట్ మనం బస్సులా కానీ ఇంకా వేరే వెహికల్ కానీ మనం శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాలి. అది ప్లాను. సో ఇంకా నేను అందువల్ల అయితే మీకు ఈ విధంగా చూపించుకుంటూ అయితే వెళ్తాను. లెట్స్ సీ. సో మొత్తానికి అయితే మేము ట్రైన్లో అయితే కూర్చున్నాం. సీట్తో అయితే కంఫర్ట్ అయితే కూర్చున్నాం మేము. సో ప్రజెంట్గా మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసినాము. సో లాంగ్ వే టు గో. సో ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ మాత్రం చాలా డెవలప్ అయింది. చాలా ర్యాపిడ్గా డెవలప్ అయింది. ఇది ఒకప్పుడు ఇదంతా కూడా జస్ట్ నార్మల్ రైల్వే స్టేషన్ లాగా మాత్రమే ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం జనాలతోటి అసలు కోలాహలంగా మారిపోయింది. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం చాలా హెవీగా ఉన్నవి ఇక్కడ. యాక్చువల్గా మేము వెళ్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఇది నిజానికి ఏంటంటే స్పెషల్ ట్రైను. మామూలుగా ఉండేటువంటి ట్రైన్ అయితే కాదు. ఇది ఏంటంటే ఇది వారంలో ఒక్కరోజు మాత్రం నడుస్తుందట, అప్పుడప్పుడు నడుస్తుందట. సో ఏంటంటే మేము ఒక వారం రోజుల క్రితం కూడా యాక్చువల్గా చూసినాము టికెట్స్ కోసం. బట్ ఏమైందంటే ఎక్కడ కూడా టికెట్స్ లేవు. ఇంకా మేము ఆల్మోస్ట్ ఈ జర్నీ ఇంకా కాదనే ఉద్దేశంతో మేము ఇంకా క్లోజ్ చేసుకున్నాం. బట్ ఏమైందో ఒకసారి ఎందుకో సడన్గా ఒక 3 days ముందు చూసినప్పుడు దాదాపు ఒక 200+ సీట్స్ అవైలబుల్ ఉన్నవి. ఇది స్పెషల్ ట్రైన్ ఉందన్న విషయం మాకు అప్పుడు అర్థమైంది. సో ఫైనల్గా ఏంటంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా మేము ట్రైన్స్ ఈ టికెట్స్ అయితే మేము బుక్ చేసేసుకున్నాము. అందుబాటులో ఉన్నాయి కాబట్టి. సో స్లీపర్ క్లాస్కి అయితే వెళ్తున్నాము. తర్వాతకి సర్ప్రైజింగ్ ఏంటంటే టికెట్స్ అని కూడా మాకు RACలో కన్ఫర్మ్ అయినవి స్టార్టింగ్లో. తర్వాతకి కన్ఫర్మ్ అయిన తర్వాత చూసాను కదా, దాదాపు ఒక 2 టికెట్లు మాత్రం ఈ నాన్ ఏసీలో ఉన్నటువంటి స్లీపర్ క్లాస్లో మేము బుక్ చేసుకున్నాం కదా. 2 సీట్స్ మాత్రం లక్కీగా ఏంటంటే మాకు ఏసీలో 3rd క్లాస్ స్లీపర్ ఏసీలో మాకు కన్ఫర్మ్ అయినవి. సో అక్కడ కూడా కొద్దిమంది, అక్కడ ఒక 2 సీట్స్, ఇక్కడ మేము మిగతా వాళ్ళందరం కూడా ఉన్నాము. ఇది కంప్లీట్గా ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్తో వెళ్తున్నాము ఇదంతా కూడా. ఈ ట్రైన్లో ఏంటంటే మనకు శ్రీకాళహస్తికి వెళ్ళాలి. యాక్చువల్గా మేము అక్కడైతే స్టాప్ అయితే లేదు. తిరుపతికి వెళ్ళేసి అక్కడ నుంచి మనకు శ్రీకాళహస్తికి అయితే మళ్ళీ వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రావాలి. సో అక్కడే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రైన్ మాత్రం మళ్ళీ తిరుపతిలోనే ఎక్కాలి అన్నట్టు. ఏం పడబడతావే? దేవుంది. ఏ దేవుంది? రాముంది. పాడు. రామన మై రామన మాయా దేశము వాయనోయ్, మై రామన మాయా దేశము వాయనోయ్, మాయా దేశము పోయి మాయా దేశము పోయి ముతమంతా సీతను తెచ్చనోయ్, మై రామన ముతమంతా సీతని తెచ్చనోయ్, ముతమంతా సీతని తెచ్చి తెచ్చి లంకాల పెట్టెనోయ్, మై రావణ తెచ్చి లంకాల పెట్టెనోయ్. వావ్, స్వర్ణగిరి టెంపుల్ మాత్రం చూడడానికి సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మీకు ఎంతవరకు క్లారిటీ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ గుడ్, లుక్స్ గుడ్. చూడండి ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నాయి ఇవి. సో ఈ విధంగా మా జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు చీకటి అయితే అయిపోయింది. ఇంకా కొద్దిగా అయితే ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇంకా పడుకోవాలి. సో ఇంటికాంచి మనం చాలా ప్రిపేర్డ్గానే వచ్చినాం మేమైతే. వెళ్ళేటప్పుడు మనకు నైట్ పూట భోజనం కోసం మాకు లెమన్ రైస్ అయితే రెడీగా ఉంది అందరం తినడానికి. తర్వాతకి వీటికి సంబంధించినటువంటి ప్లేట్స్, కర్రీసు, తర్వాతకి ఇక్కడ ఒక చపాతీ కూడా ఉంది, కొన్ని ఫ్రూట్సు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా గట్టిగా రెడీ అయితే వచ్చినాం మేము. ఇంకా తినాలి ఇంకా.
థర్డ్ ఏసీకి అయితే వచ్చేసినాయి. ఇది మనకు కనిపిస్తుంది అంతా కూడా ఇది థర్డ్ ఏసీ. ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా కప్పుకోవడానికి ఇక్కడ ఏది మెత్త తర్వాతకి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో మొత్తానికి అయితే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాత్రి 9 వస్తుంది, పడుకుందాం ఇక్కడ. సో ప్రజెంట్గా గూడూరు జంక్షన్ వరకు అయితే వచ్చింది మా ట్రైన్. మార్నింగ్ ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పటికి యాక్చువల్గా తిరుపతికి అయితే చేరుకోవాల్సి ఉండే, బట్ ట్రైన్ అయితే కొంచెం లేట్గా నడుస్తుంది. మార్నింగ్ ఇప్పుడు టైం 7:30 అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే రీచ్ కాలేదు తిరుపతి వరకు. సో గూడూరు జంక్షన్ అయితే దాటుతూ ఉంది ట్రైన్. ఇప్పుడు పొద్దుగల ఫ్రెషింగ్ చేయడానికి మా అమ్మ పలపులు అయితే తీసుకొచ్చింది. ఇది వేసుకున్నా ఇక బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత తీసుకుంటాను పలపుల మళ్ళా. సో నేను అనుకున్నట్టుగా యాక్చువల్గా తిరుపతిలో దిగి మేము వెళ్దాం అనుకున్నాం. కాకపోతే తిరుపతి కంటే కూడా రేణిగుంట రైల్వే స్టాప్ నుంచి కనుక వెళ్ళినట్టయితే మనకు దగ్గర అవుతుంది ఇక. సో అందుకోసమని రేణిగుంట నుంచి అయితే జస్ట్ 27 కిలోమీటర్స్ అవుతుంది శ్రీకాళహస్తికి. అదే తిరుపతి నుంచి అయితే 40 కిలోమీటర్స్ అవుతుంది. సో రేణిగుంట స్టాప్ దగ్గర దిగేసి వెళ్దామని అయితే మేము అనుకుంటున్నాం. సో ఇది శ్రీకాళహస్తి మీదుగానే పోతుంది ఈ ట్రైను, ఈ స్పెషల్ ట్రైను. కాకపోతే అక్కడ స్టాప్ లేదు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ట్రైన్ అయితే ఆగింది కాసేపు. సో తక్కువ దిగేసినాం ఇక్కడే. శ్రీకాళహస్తిలో మేము తీసుకున్నటువంటి రూమ్ అయితే ఇదే. సో ఇదైతే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది రూము 1200 అయితే మాకు ఇచ్చారు. జస్ట్ మేము స్నానం గిట్ట చేసేసుకొని దేవుని దర్శనం కోసం వెళ్ళడానికి కోసం అన్నట్టుగా తీసుకున్నాం ఇది. సో మేము తీసుకున్నటువంటి ఈ గెస్ట్ హౌస్ ఏంటంటే గేట్ నెంబర్ 4కి దగ్గరలో ఉంటుంది ఇది. సో మనకు కనిపిస్తుందంతా కూడా ఇది గేట్ నెంబర్ 4. ఈ గేట్ నెంబర్ 4 నుంచి మనం గుడి లోపలికి అయితే ఇంకా వెళ్దాం మనం. శ్రీకాళహస్తి దేవాలయంలో చూడదగినటువంటి ఇతర ప్రదేశాలు కూడా చాలా ఉన్నవి. సో ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటిది 4వ గోపురం వైపు ఉన్నటువంటి దారిది. సో ఇక్కడే మనకు నిత్యాన్నదాన సత్రం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడే ఇది ఈ శ్రీకాళహస్తి టెంపుల్కు సంబంధించినటువంటి వీడియో లాస్ట్ ఇయర్ తర్వాతకి అంతకు ముందు ఇయర్ కూడా మనం ఆల్రెడీ 2 వీడియోలు అయితే ఆల్రెడీ చేయడం జరిగింది. సో వీలైతే మీరు ఆ వీడియోలను కూడా చూడండి ఈ టెంపుల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం. సో ఈ వీడియోలో అయితే నేను ఎక్కువ సమాచారం అయితే నేనైతే కవర్ చేయట్లేదు. ఓకే, గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు ఈ విధంగా కనిపిస్తాడు మనకు. తర్వాత జ్ఞానప్రసన్న అమ్మాదేవి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. 4వ గేటుకి ఎదురుగా శ్రీ మురళీకృష్ణ ఆలయం అయితే కనిపిస్తుంది, చూడవచ్చు మీరు. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. సో ఓకే, గుడ్. ఏసీ కూడా విత్ ఏసీ ఇది మాకు ఎంతకంటే 1600కి ఇచ్చారు. తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసినాం మనం. ఈ టెంపుల్ని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ భక్తులను చూడవచ్చు, చాలా మంది క్యూలు అయితే ఉన్నారు. ఈ 50 రూపీస్ ప్రత్యేక దర్శనానికి, తర్వాతకి 200 రూపీస్ ప్రత్యేక దర్శనానికి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, చూడవచ్చు మనం.
సో తామర పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ తామర పూలను తీసుకొని గుడి లోపలికి వెళ్ళడానికి అయితే మనకు ఈ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఇలాంటి తామర పూలను అమ్ముకునేటువంటి సెల్లర్స్ కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి పుష్కరిణి కూడా ఉంది. సో ఇది మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఈ పుష్కరిణి. చూడండి, ఈ కోనేరు మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంది, అసలు మామూలుగా లేదు. చాలా ఫ్రెష్ వాటర్ అయితే ఎప్పటికప్పుడు వస్తున్నది కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఇదంతా కూడా. ఈ టెంపుల్ నుంచి మరికొంత దూరం కనుక పోయినట్లయితే సూర్యనారాయణ స్వామి ఆలయం అయితే వస్తుందట. సో ప్రజెంట్గా అటువైపు అయితే ఇంకెళ్తున్నాం మనం. సో మనకు కనిపిస్తున్నటువంటి ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటిది. దీని లోపలికే భక్తులను గిట్ట అలో చేస్తారు. ఇక్కడ ఎలాంటి మొబైల్స్ అయితే అలో చేయరు. సో కాబట్టి నేనైతే లోపల చూపించలేకపోతున్నా మీకు. సో మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద క్యూ కూడా ఫ్రీ దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులు. చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇక్కడ, చూడవచ్చు మనం. సో ఈ పద్మావతి అమ్మవారి గుడికి సంబంధించినటువంటి గోపురాలు ఇవి. సో బయట నుంచి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఈ తిరుపతి రైల్వే స్టేషన్కు చేరువలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో గుడి లోపలికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. శ్రీ గోవిందరాజ స్వామి గుడి లోపల అన్నప్రసాదాన్ని ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ గుడికి సంబంధించినటువంటి గాలి గోపురం అనేది చూడవచ్చు ఎంత పెద్దగా ఉందనేది. యాక్చువల్గా మనం వచ్చేది ఈ గాలి గోపురం కింది నుంచే మనం వస్తాము. కాకపోతే మనకు వచ్చేటప్పుడే దారి కనిపించదు. దారికి వచ్చేటువంటి మార్గంలో ఎండ వార నుంచి కాపాడడం కోసం ఇక్కడ మనకు కొన్ని పరదాలు కట్టారు కదా. సో అందువల్ల మనకు అది కనిపించదు. గుడి లోపలికి వచ్చిన తర్వాత మనకు ఈ గాలి గోపురం అనేది కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి, ఈ గాలి గోపురానికి ఎదురుగానే మనకు ఈ ప్రధాన ఆలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, బట్ ఇక్కడ వరకే కెమెరాలో ఉంది. అంతకంటే మించి మనకు కెమెరాని అయితే డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ గోపురాల మీద ఉన్నటువంటి వీరి యొక్క కళా సంపద మాత్రం చూడడానికి అసలు మామూలుగా ఉండదు. చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా అద్భుతమైనటువంటి చిత్రాలను ఇక్కడ గీసిరు, చూడవచ్చు మనం. ఈ గోవిందరాజ స్వామి టెంపుల్కు సంబంధించినటువంటి ఈ స్థల చరిత్రను అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. సో వీటిని అయితే మీరు చదువుకోవచ్చు. ఈ గుడి లోపల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడికి సంబంధించినటువంటి దారికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు కనిపిస్తున్నవంతా కూడా శేషాద్రి కొండలు. ఈ శేషాద్రి కొండల దిగువన సో మనకు కనిపిస్తున్నటువంటిది ఈ కపిల తీర్థం అనేటువంటి టెంపుల్ అయితే ఉంది. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఇదే కపిల తీర్థానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. సో లెట్స్ గో ఇన్సైడ్. ఈ పార్కు లోపల పార్వతీ పరమేశ్వరవు, నమో నారాయణ అలాంటి నినాదాలు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కపిల తీర్థం కదా, నీటి ధారకు సంబంధించినటువంటి ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా. వర్షాకాలంలో ఈ గుట్టల నుంచి కూడా నీళ్లు ఒక ధారలాగా ప్రవహిస్తూ ఉంటుందట. కానీ ప్రజెంట్గా ఇప్పుడు ఇది వర్షాకాలం కాదు కాబట్టి ఇక్కడ ఎలాంటి
ఆ నీటి ధార అయితే ఏం కనిపించట్లేదు. సో ప్రజెంట్గా మనం కోదండ రామస్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. సో మనకు ఈ బోర్డుకు మనకు చివర కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్నటువంటిదే ఆ టెంపుల్. సో ఆడికైతే వెళ్దాం మనం. లెట్స్ గో. సో మనకు కనిపిస్తున్నటువంటిది శ్రీ కోదండ రామాలయము. సీతను రాముడు లంక నుంచి తీసుకొచ్చేటువంటి క్రమంలో అయోధ్యకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశంలో ఆపాడని, కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారనేటువంటిది ప్రతీతి. సో ఆ విధంగా మనకు కనిపిస్తున్నటువంటి శ్రీ కోదండ రామాలయం అనేది ఏర్పడింది. ఈ గుడిలోకి వీడియోగ్రఫీని అయితే అలౌ చేయట్లేరు, కాబట్టి నేనైతే కంప్లీట్గా ఈ గుడి లోపల ఏముంది అనేది అయితే చూపించలేకపోతున్నాను. సో మొత్తానికి తిరుపతి రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసినాం మేము. సో నెక్స్ట్ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. 4:40కి ఉంది ఈ ట్రైను. వీఆర్ గోయింగ్. సో ట్రైన్ వరకు అయితే వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇదే మేము ఎక్కాల్సినటువంటి ట్రైను. తిరుపతి నుంచి చర్లపల్లి వెళ్ళేటువంటి మా ట్రైన్ ఇదే. రెడీ టు గెట్ ఇన్ ఇన్సైడ్. సో ట్రైన్ తిరుపతి నుంచి అయితే బయలుదేరింది. మేమందరం ట్రైన్లోనే కూర్చున్నాం. సో మార్నింగ్ వెళ్ళేసరికి దాదాపు మార్నింగ్ 7:30 అట్లా అవుతుంది ట్రైన్ దిగేసరికి హైదరాబాద్ లోపల. మొత్తానికి కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగేసినాము. వచ్చేసరికి 6 అయింది. దాదాపు యాక్చువల్గా 5:30కి రావాల్సింది, దాదాపు 6 అయింది వచ్చేసరికి. సో నెక్స్ట్ మేము ఇక్కడ కాచిగూడ నుంచి జామ్ ఉస్మానియా వరకు లోకల్ ట్రైన్లో అయితే వెళ్తున్నాము. MMTS ట్రైన్ ఇది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి లైక్, సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్.